విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ మండలిలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రైవేటీకరణ జరగనివ్వమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అలాంటప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం లేదన్నారు. అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరే కదా, అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు, ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్న తీర్మానం చేయాలని ఆ మాటకు కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కూటమి కానీ లేకపోతే ఉన్న థర్డ్ పార్టీ ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ మనం అందరూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయమని మా డిమాండ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు. దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి, లాభాల్లో రావడానికి ఇంటర్నల్ గా వాళ్ళు పనిచేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి. ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలి అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా